70 రోజులకు వస్తుంది పంట. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, కర్నూలు దొరుకుతుంది, డోన్ దొరుకుతుంది. మందు కూడా కొట్టాల్సిన పనిలే, నువ్వు మందు కొట్టేదే లేదు. వావ్ సూపర్ అయితే పంట. నీకేమన్నా మంచి గిట్టుబాటు ఉందా? గిట్టుబాటే. చేను బాగా మెత్తగా దున్ని పాసి వామ పొట్టులు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ గుడ్డికెత్త పాయాల, పాసి గడ్డి మందు కొట్టాలా. నష్టం అయితే కాదు, ఎప్పటికీ అంటుంది. ఏమా బాగున్నావా? బాగున్నా. పనిచేసేటోళ్ళు అంతా మా వాళ్ళే. మా జేజీ, మా అత్త, ఇంకొక జేజీ కూడా వస్తుంది. అంతా మా వాళ్ళే. ఈడ మా కోడలు, ఈడ మా భార్య, ఆడ మా కూతురు అవుతుంది. ఇట్లా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఒక డిఫరెంట్ వీడియో. మామూలుగా కూరగాయలు కొనేటప్పుడు క్యారెట్ కొంటుంటాం. ఆ క్యారెట్ పండియడం ఏ విధంగా ఉంటుంది, మనం కొనే క్యారెట్ ఏ విధంగా తయారవుతుంది అనే విషయం గురించి ఇప్పుడు ఒక వీడియో మొదలు పెడుతున్నాం. ఇక్కడ ఆ క్యారెట్ పండించే రైతు ఉన్నాడు. అదేవిధంగా ఈ క్యారెట్ పనిలోకి మా భార్య కూడా వచ్చింది. సో అందుగురించే నేను ఈ వీడియో చేద్దామని ఇక్కడ వచ్చాను. చూడండి, ఇప్పుడు నేను ఆ రైతు దగ్గరికి పోతున్నాను. ఆయన చెప్పేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి మనం, ఎందుకంటే తెలుసుకోవాలా కొన్ని విషయాలు. ఏమా బాగున్నావా? బాగున్నా. ఏం వేసినావు? క్యారెట్ వేసిన. అయిపోయినకి వచ్చిందా? ఒక రోజు ఉంటుంది. క్యారెట్ అయితే బాగుంది, కానీ ఇది ఎట్లా తయారవుతుంది అసలు? చేను బాగా మెత్తగా దున్ని పాసేటప్పుడు ఊరకట్టేసి రేకుతో పట్టుకోవాల. చల్లి తినము ఒక చల్లి మళ్ళీ గుండెకెత్త పాయాల, పాసి గడ్డి మందు కొట్టాల. గడ్డి మందు కొట్టి నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టి 70 రోజులకు వస్తుంది పంట. ఇది అవును. ఇప్పుడు చేను పాస్తావు, పాసినాక ఇప్పుడు ఇవి క్యారెట్లు ఎట్లా వస్తాయి? అట్లా భూమిలోకి అదేమో వస్తుంది. ఇంకా ఏం వేస్తావు? విత్తనం ఉంటుంది. క్యారెట్ వామ పొట్టులు ఎక్కువ ఉంటుంది. అవునా? అది అసలు నాకు అది వామ పొట్టులు ఎక్కువ ఉంటుంది. అది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడైనా దొరుకుతుంది, కర్నూలు దొరుకుతుంది, డోన్ దొరుకుతుంది. పోయి తెచ్చుకోవాలి. అది తెచ్చుకోవాలి. ఎన్ని రోజులకు మొలకెత్తుంది? 10 రోజులకు. అంటే ఇది ఏమైనా సాళ్ళకి వేస్తామా? కొట్టేసి చల్లి పడుకుంటుంది వచ్చాం అంతే. అయితే ఇప్పుడు నీకు ఇది పైర మీద సేద్యం చేయడానికి కూడా రాదు. సేద్యం చేసి కలిపే తీసుకుంటాం. కలిపి తీసేది గడ్డి మందు కొడతాం. కొట్టాలి. మళ్ళీ 20 రోజులకు గడ్డి మందు కొడతాం. ఓకే. 20 రోజులకు 30 రోజులు. మొత్తం ఎన్ని రోజులకు వస్తుంది పంట? 70 రోజులకు వచ్చేది. మనం మొదలు పెట్టిన రోజు ఇప్పుడు 70 రోజులు అయింది. నువ్వు తీసేస్తున్నావు. మరి నీకేమైనా మంచి గిట్టుబాటు ఉందా? గిట్టుబాటే. మిగతా పంటలతో వస్తాయి. మిగతా పంటలతో వస్తే గిట్టుబాటే. టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా. రేట్లు ఎక్కువ తూకంగా పోతే మంచి గిట్టుబాటు ఉంటుంది. మంచి గిట్టుబాటు. నష్టం అయితే కాదు, ఎప్పటికీ అంటుంది. నాకు వచ్చింది అది నష్టం లేని పంట. సేఫ్ అనమాట. అయితే నష్టపోడు. మందు కూడా కొట్టాల్సిన పనిలే, నువ్వు మందు కొట్టేదే లేదు. వావ్ సూపర్ అయితే పంట. ముఖ్యంగా చల్లడం, నీళ్ళు పెట్టుకుంటుండాలా. మందు కొట్టేది లేదంటే ఇది మన హెల్త్కి మంచిది, అంతేనా? సరే, ఈ పంట ఆడ ఎట్లా తీస్తారో అది కూడా తీస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను మామూలుగా క్యారెట్ పనికి వచ్చినాను. క్యారెట్ తెంపనికే ఆల్రెడీ తెంపినాము. తెంపినది మళ్ళీ ఇప్పుడు పీకుతున్నాము. పీకినాము మళ్ళీ తెంపి గంపలో లెక్కేసుకొని మళ్ళీ పీకుతాను. నీకోసం కావాలంటే వాళ్ళకి తెలియాలి కదా కొద్దిగా. చూపియాలి. రండి ఫ్రెండ్స్, ఇక్కడ పీకుతారా? ఇట్లుంటుంది. కొత్తిమీర టైపులనే ఉంటుంది మొత్తం. ఇది మొత్తం కొత్తిమీర టైపులనే ఉంటుంది, కానీ కొత్తిమీర కాదు. కొత్తిమీర లాంటిది కానీ కొత్తిమీర కాదు. ఇగో ఇట్లా ఇట్లా వెరకాల. ఒక్క నిమిషం ఆగు, కొంచెం దండిగా పట్టుకొని. ఇదిగోండి క్యారెట్ ఇట్లా ఇట్లా వెరకడం. అట్లా వెరికి ఇట్లా వేస్తారు. ఇంకా ఇట్లా అన్నీ ప్రతిదీ అట్లనే వేస్తారు. ఇట్లా అడుగున గడ్డ వేసుకొని, మట్టి ఉంటుంది కదా కింద, ఇట్లా గడ్డ వేసుకొని మామూలుగా ఇట్లా కూర్చొని ఇవి
ఈ కోసలు చుంచాలా, ఓకే. ఈ ఏరుల లాంటివి ఇవి ఈ మొదలు అన్నిటినీ మాట్లాడు. ఇట్లా గంపలు వేసుకుంటున్నారు, ఇట్లా తెంచుకొని ఇట్లా గంపలు వేసుకుంటున్నారు. ఈ మట్టి నెల మళ్ళీ నీళ్ళల్లో ఆడ కడుగుతారు. చూసినారు కదా ఇప్పుడు చూడు మనం తినే క్యారెట్ ఇప్పుడు మనం బయట మార్కెట్లో పోయి కొనుక్కొచ్చుకుంటాం, ఎంతనో ఉంటుందిలే, కిలో 20, 30, 40 ఎంతనో ఉంటుంది. కానీ అది ఎట్లా పండిస్తారు అనేది కూడా తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా అంటే మనకు తెలియకుండా అయిపోతుంది అనమాట. సో అది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినా నేను. సో ఇది ఈ ప్రాసెస్లో అయితే చేస్తారు వీళ్ళు. ఇక్కడ పనిచేసేటోళ్ళు ఉన్నారు మా వాళ్ళు కూడా, వాళ్ళు కూడా ఏమైనా చెప్తారేమో మాట్లాడతా. బాగుంది పని, ఇది బాగుందంట పని, బాగానే ఉంటుంది. ఇక ఇది ఎట్లుంది కదా, కొత్తిమీర టైప్లో కనబడుతుంది ఆకు. ఈ క్యారెట్ ఈ విధంగా తయారవుతాయి. ఇంకో కొంతమంది మీకు సిటీల్లో మనం చూసిటాం, వాళ్ళ ఇంటి దగ్గర పోయిన బిల్డింగ్ల మీద మట్టిలో ఒక అదే మామూలుగా వాళ్ళ ఇంట్లో కూడా వేసుకుంటారు, క్యారెట్ పండిస్తారు. మనం రీసెంట్గా చూసినాం, సమంత కూడా వాళ్ళ ఇంట్లోనే క్యారెట్ తయారు చేసింది. కానీ ఎట్లా తయారు చేసిందో వాళ్ళు మనకైతే చూపిలే. సో అది నేను చూపిస్తున్నాను అనమాట. ఇక ఫ్రెండ్స్ ఇక్కడ మా జై ఉంది, మా జై ఇటు ఇడిసి జుట్లు విడిచి మళ్ళీ ఇటు ఇడిసి ఇంట్లోకి వేస్తున్నాము. నా వారమా ఇది చేయబట్టి పనులు. ఇప్పుడు మీరు ఈ పనికి వచ్చినారులే, ఇవి మనం తినేటివే కదా, వంట పెడతారా మనకు? పెడతారు, అట్లయితే పర్వాలేదు. పెడతారు, కూలీని ఇచ్చారు, తీసుకుపోయి కూర చేసుకునేది మార్చుకుంటాం. మార్చుకుంటా పచ్చకారు సమ్మని అది ఇది హెల్త్కి కూడా మంచిది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే ఈ పండించిన ఆ రైతును కూడా అడిగినా మందు కూడా కొట్టరంట. మందు కొట్టకపోతే మంచిది. ఏమవుతా చెప్పు, ఏమన్నా నాకు రాదులే. రాదా? రాదని చెప్తున్నది. పని బాగుందా? పని బాగుంది, పని బాగానే. మేము రామయ్యకే వచ్చేది డైలీ పనికి. అంతేనా? మాట్లాడదా? మాట్లాడు. ఏమి ఇది ఫ్రెండ్స్, ఇక్కడ పనిచేసేటోళ్ళు అంతా మా వాళ్ళే. మా జేజీ, మా అత్త, ఇంకొక జేజీ కూడా వస్తుంది, అంతా మా వాళ్ళే. ఈడ మా కోడలు, ఈడ మా భార్య, ఆడ మా కూతురు అవుతుంది, ఇట్లా అందరు మా వాళ్ళే. ఇక చూపించంటే వాళ్ళకి అర్థమవుతుంది. మాట్లాడతావు జై నువ్వు? చూడు మా జేజీ బీగుతుంది. గట్టిగా ఉందా? మరి తడిగినేది కదా. నీళ్ళు కట్టినారు కదనే ఓకే. ఇప్పుడు వీళ్ళు పెరిగినటువంటి అవి క్యారెట్ని గంపల్లో నింపుకొని అక్కడ పోయి కడుగుతారు. అది ఎట్లా కడుగుతారు, తర్వాత ఎట్లా ఫినిష్ అవి గంపలకు నింపి అమ్ముతారా ఏందన్న విషయాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం. ఇట్లా గంపలా తీసుకొచ్చి ఇట్లా వాటర్లో వేస్తారు. ఆ వాటర్లో వేసినవి అట్లా తొక్కాలబ్బా. తొక్కాలని కాదు కానీ ఇప్పుడు అవి ఎక్కువ మొత్తం ఉంటాయి. మనం చేతితో కడగాలంటే లేట్ అవుతుంది ప్రాసెస్. అట్లా తొక్కేసినాం అనుకో, ఆటోమేటిక్గా నీళ్ళలో బాగా ఎక్కువ మొత్తంలో క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో అందుకు అట్లా తొక్కుతారు. అట్లా తొక్కినవి ఇలా తయారవుతాయి. ఇప్పుడు అవి ఎలా తయారవుతాయి చూడదు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈడ వేసినాక మళ్ళీ పెయిన్ నీళ్ళు పోతారా. ఇక ఇది చూడబ్బా మెయిన్ ప్రాసెస్. చూడు క్యారెట్ క్లీన్ చేసే విధానం. నీళ్ళు మొత్తం దానికి ఇప్పుడు కారిపోయిన తర్వాత తీసుకుపోయి అవి మళ్ళీ కుప్పలేసి మళ్ళీ దాంట్లో మంచి పక్కకు తీసి కొంచెం సన్న ఉన్నవి పక్కకి వేస్తారు అన్నమాట. అట్లా క్లీన్ చేసినటువన్నీ ఇక్కడ కుప్ప వస్తారు. ఈ కుప్ప వచ్చిన దాంట్లో మళ్ళీ మంచివి తీసి వేయాలన్నమాట. ఇది చూడండి గంపల్లో. చూడు ఇంత ప్రాసెస్ ఉంటుంది. క్యారెట్ మనం కొనే దగ్గరికి రావాలంటే ఎంతో ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఏదో భూమి నుంచి తీసి ఎమ్మడే మనకి ఈయనకి ఉండదు. చూడు ఇక కొంచెం బాగాలేనివన్నీ పక్క తీసి పెడతారు. ఇట్లా నీట్గా తయారైనటువంటి క్యారెట్ను ఇట్లా సంచులకు కుడతారు. ఇట్లా నీట్గా దబ్బనంతో కుట్టేయాలనా? ఇంక సంచులు ఎత్తావా? ఇంకా అది ఎంత తూకం ఉంటే తూకం ప్రకారం తీసుకుంటారు కదా. మార్కెట్కి నువ్వు పోతావా? వాళ్ళే ఇస్తారు. అదేబ్బా ఇది ప్రాసెస్. మీకు క్యారెట్ ఎట్లా తయారవుతుంది మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అయితే క్లియర్గా చూపించినాను. ఆ రైతుతో కూడా మాట్లాడించాను. ఆల్మోస్ట్ ఆల్ మీకు అర్థమైంది అనుకుంటా.
సో ఇటువంటి వీడియోలు ఇంకా మనం చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలా. చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకిన్ని ఇట్లా క్యారెట్ లాంటివి, కాకరకాయ కానీ ఇట్లా డిఫరెంట్ పంటల గురించి అవి ఎట్లా తయారవుతాయి ఏందని అంతా చూపిస్తా. సో మీ సపోర్ట్ అయితే పక్కా ఉండాలి. సపోర్ట్ లేకపోతే నేనైతే చేయనీకి ఉండదు అనమాట. సింపుల్గా ఏవో మామూలు వీడియోలు చేసి పెట్టేస్తా. సో ఇట్లా ఏదన్నా మనకు తెలియని విషయాలు చూపించాలంటే సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసినారు కదబ్బా క్యారెట్ ఎలా పండుతుంది, పెరుగుతారు, ఎట్లా క్లీన్ చేశారు, ఎట్లా పంపిస్తారు అనేది పూర్తి వివరాలు మీకైతే మేము చూపెట్టినాం కదా. కొద్దిగా మాకు సపోర్ట్ ఇయ్యరబ్బా, ఏం కాదు కానీ సపోర్ట్ ఇచ్చి లైకులు కొట్టి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా ఎప్పుడు చూసే వాళ్ళు ఇంకా లైకులు కొట్టండి, కామెంట్స్లో తెలపండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.